నాగన్ క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలో మెగాస్టార్ రామ్ చరణ్ హైదరాబాద్ టీం ఆర్సీ యువశక్తి టీం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చిన రోగుల బంధువులు అవసరమైన వారికి కలిపి 200 మందికి పైగా ఉచితంగా భోజనం అందించారు. కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు సేవా కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా కొనసాగిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా సభ్యుడు మారుతి అలియాస్ ముఠామేశ్వరి మీడియాతో మాట్లాడుతూ గత 4 వారాలుగా ప్రతిరోజు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఏడాది పొడవునా నిరంతరంగా ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని అన్నారు. సేవాభావంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని చెప్పారు. అలియాస్ ముఠామేశ్వరి అంటారు. అయితే మనము హైదరాబాద్ టీం రామ్ చరణ్ హైదరాబాద్ గ్రూప్ నుంచి అలాగే మన ఆర్సీ యువశక్తి గ్రూప్ నుంచి 2 గ్రూపులు కలిసి ఈరోజు మనకు 365 రోజులు ఫుడ్ డొనేషన్లు మనం హైదరాబాద్లో కొనసాగుతున్నాయి. ఇప్పటికీ మనకు 4 వారాల నుంచి ప్రతి వారం ఫుడ్ డొనేషన్లు ఇస్తూనే ఉన్నాం. మనము ఇలాగే ప్రతిసారి కొనసాగుతూనే ఉంటుంది. మన మెగాస్టార్ చిరంజీవి గారి కోరిక మేరకు అలాగే రామ్ చరణ్ గారి స్ఫూర్తితో ఈ ఫుడ్ డొనేషన్ అనేది సాగుతూనే ఉంటుంది. దీనికి మేము ఒక 2 అధ్యక్షులు మాత్రం ఎంచుకున్నాం. ఒకటి అధ్యక్షుల వారిని మనం ఆదిలక్ష్మి గారిని పెట్టాం, అలాగే ఉపాధ్యక్షులుగా ఎలిపినార్ బాలును పెట్టినాం. సో వాళ్ళ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు మనము 4 వారాల నుంచి నడిపిస్తూనే ఉన్నాం. ఇక ముందు గిట్ట నడిపిస్తూనే ఉంటాం. సో దయచేసి మీరందరూ మా అందరికీ సపోర్ట్ చేసి సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే దీనికి సంబంధించి మాకు చాలా వరకు ఖర్చు అవుతుంది కాబట్టి సో దయచేసి మీలో గిట్ట కొంతమంది మాకు సాయం చేసి ముందుండాలని అధ్యక్షులకు అలాగే ఉపాధ్యక్షులకు ముందుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మా అందరికి సపోర్ట్ చేస్తున్న మీడియాకు అలాగే మిగతా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఇది మేము రీసెంట్గానే స్టార్ట్ చేసామండి. దాదాపు ఒక 2 మంత్స్ అవుతుంది. 2 మంత్స్ నుంచి స్టార్ట్ చేసాం. ఇప్పటికీ 4 వారాల నుంచి చేస్తూనే ఉంటాం. ఇప్పుడు ఏ రోజు చేస్తున్నారు? ప్రతి సండే మార్నింగ్ ఆఫ్టర్నూన్ మనకు 1 గంటకు ఫుడ్ వచ్చేస్తుందండి. ఏది ఏమైనా సరే ఇదైతే ఆపకూడదు అనే ఒక గట్టి సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. ఇది ఓన్లీ అన్నదానమే చేస్తున్నారు, ఇంకా వేరే? అంటే మనము ప్రతి సండే మన హీరో వాళ్ళ స్ఫూర్తితోటి ప్రతి సండే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిహెచ్ఎంసీ వాళ్ళు వస్తే వాళ్ళకు శారీస్ పంచడం కానీ, అలాగే మనకు స్కూల్లో చిన్నపిల్లలకు పెన్నులు పెన్సిళ్ళు బుక్స్, ఇలా అనాథాశ్రమంలో చిన్నపిల్లలకు బట్టలు, ఇట్లా ప్రతి వారం ఒకటి సెలెక్ట్ చేసుకొని దాన్ని ఆ విధంగా ఇస్తున్నాం అందరికీ.